సాయి ఎక్స్ప్లోర్స్ నమస్కార. ఏంటి ఈరోజు నమస్కార అంటున్నారని చూస్తున్నారా? ఈరోజు మనమైతే ఫేమస్ హిల్ స్టేషన్ ఆఫ్ బెంగళూరు నంది హిల్స్లో ఉన్నాము. చుట్టూరు ఎన్విరాన్మెంట్ అయితే అసలు చాలా బాగుంది. లెట్స్ ఎక్స్ప్లోర్ నంది హిల్స్ విత్ మీ. స్టే ట్యూన్డ్ ఇన్ దిస్ బ్లాగ్. ఓకే, ఫైనల్లీ చాలా స్ట్రగుల్స్ తర్వాత మనమైతే నంది హిల్స్ రీచ్ అయిపోయాము. చూడండి, ఇదంతా నంది హిల్స్ వ్యూ. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. ఇఫ్రెండ్ అలాగా మెయిన్ ఎంట్రన్స్ అనమాట నంది హిల్స్ లోపలికి వెళ్ళడానికి. ఇది మెయిన్ ఎంట్రన్స్. సో ఇది వచ్చేసి ఎగ్జిట్ అనమాట. ప్రజెంట్ మనమైతే నంది హిల్స్లో ఉన్న పార్క్ చుట్టూ తిరుగుతున్నాము. ఆల్రెడీ నంది హిల్స్ చూసి వస్తామన్నమాట, ఆ వ్యూ పాయింట్స్ అవన్నీ కూడా. సో ఇప్పుడు మనము టువర్డ్స్ పార్క్ టు ఎగ్జిట్ అలా వెళ్తామన్నమాట. యాక్చువల్గా మార్నింగ్ సమ్వేర్ అరౌండ్ 4కి స్టార్ట్ అయ్యాము. మా ఫాదర్ మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చాము. ఫ్యామిలీ అంతా చూపిస్తాను, చూడండి. వినో, సే హాయ్. కాకపోతే మార్నింగ్ చాలా ట్రాఫిక్ అయితే ఉంది. లిటరలీ మాకైతే 3 to 4 hours పట్టింది నంది హిల్స్ రీచ్ అవ్వడానికి, కింద నుంచి ఈ పై వరకు రీచ్ అవ్వడానికి. వాకింగ్ టువర్డ్స్ గ్రీనరీ. అసలు నిజంగా చెప్పాలంటే టోటల్ గ్రీనరీ అంతా కూడా చాలా బాగుంది. అసలు ఒక స్పెషల్ వ్యూ. అసలు ఖచ్చితంగా విజిట్ చేయాల్సింది అయితే నంది హిల్స్ మాత్రం యాక్చువల్గా చాలా విజిట్ చేయాల్సింది మీరంతా కూడా. మీరు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే బస్ కాకుండా, అంటే నంది హిల్స్ పైనుండి ఈ ఇంటర్నల్గా నడడానికి బస్సెస్ ఉంటాయన్నమాట. సో అవి కాకుండా మీరు ఎప్పుడు కూడా బై వాకే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే బై వాక్ ప్రిఫర్ చేస్తే ఎలా అంటే మోస్ట్ ఆఫ్ ద సీనరీస్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దట్ నేచర్ పరంగా, ఓకే, నేచర్ని మీరు ఎంజాయ్ చేయగలరు. ఆ వాటర్ డ్రిజిల్స్ కానీ, లాట్స్ ఆఫ్ బర్డ్స్ హీరింగ్స్, ఇదంతా కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. నేను ప్రజెంట్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్రమ్ ఫార్ మనం ఎక్కడో హైదరాబాద్, బెంగళూరులో ఉంటాం, చాలా సిటీస్లో ఉంటాం, విత్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్ అదంతా ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చేసి మొత్తం అంతా ఎలా అంటే ఎటు చూసినా సరౌండింగ్ అంతా గ్రీన్, చాలా గ్రీనరీ, చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్, చాలా బాగుంది. యాక్చువల్గా మీకోసం ఉంది. చూడండి, అగో బస్సు వెళ్తుంది. ఈ బస్సు అయితే ఓవరాల్ మొత్తం రూట్ అంతా కూడా వస్తుంది అనమాట. ఈ నంది హిల్స్ అంతా పికప్ డ్రాప్ అనమాట. సో అక్కడ నుండి మనం ఆ లొకేషన్స్కి వెళ్తాం అనమాట. అక్కడ టెంపుల్ ఉంది, నెక్స్ట్ డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి. సో ఆ వ్యూ పాయింట్స్ అన్నీ కవర్ చేస్తుంది అనమాట ఆ టెంపుల్. సో బస్ వచ్చి మేమేమనుకున్నామంటే, సో రాదర్ దెన్ ప్రిఫరింగ్ బస్, ఇఫ్ వి గో బై ద వాక్ నా ఇట్ వుడ్ బి సమ్ వాట్ బెటర్ ఫర్ అస్ అని చెప్పి ఇలా నడుస్తున్నాము. చూడండి, అంతా మా ఫ్యామిలీ నడుస్తున్నారు. చాలా ఎక్కువ మంది చెప్పాలంటే ఒక 12 members అలా వచ్చాము టెంపో బుక్ చేసుకుని. it feels very good, no, that enjoying this type of vibe with your family, that too it has some seasonal, you have different season. This is ఈ సీజన్లో చాలా అయితే చాలా బాగుంది యాక్చువల్గా చెప్పాలంటే.
మనమైతే బై వాక్ నంది హిల్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా. సో బై వాక్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండగా ఈ బ్యూటిఫుల్ సినారియో మాకు కనిపించింది, ఫుల్ ఆఫ్ గ్రీనరీ, ఆ చెట్ల మధ్యలో ఫాగ్, యూనో ఇట్స్ ఎ వెరీ ఎక్స్ట్రాడినరీ వ్యూ చెప్పాలంటే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదంతా ట్రీ హౌసెస్ అనమాట. జస్ట్ దే ఆర్ ఇన్ కన్స్ట్రక్షన్. మొత్తం అన్ని ట్రీ హౌసెస్, ట్రీ పైన ఉండే హౌసెస్ అనమాట అదంతా కూడా. ఎటు చూసినా యూ క్యాన్ అబ్జర్వ్ ద గ్రీనరీ సీనరీస్. Don't come to Sandhi, will See lot of people ట్రీ హౌసెస్ పైన ఫొటోస్ దిగుతున్నారు, వాకింగ్ త్రూ అలా చూస్తున్నారు. సో ఇదేదో స్కల్ప్చర్లా ఉంది, చాలా బాగుంది, విత్ ట్రీస్తో వేసినట్టున్నారు. ఇట్లా మూవ్ వస్తుంటే ఇక్కడ కోటింగ్ ఉంది చూడండి మీరు. యాక్చువల్గా ఫ్రమ్ నంది హిల్స్ 6 rivers ఒరిజినేట్ అయ్యి ఉన్నాయంట. వాట్ ఆర్ ద రివర్స్ దట్ వీ కెన్ సీ హియర్ ఇస్ పెన్నార్ రివర్, అర్కావతి రివర్, పాలార్ రివర్, చిత్రవతి రివర్, పాపగని రివర్ అండ్ దాక్షిణి పినకాని. సో దీస్ ఆర్ ద రివర్స్ విచ్ వర్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద నంది హిల్స్. అంటే ఈ హిల్స్ నుండి, నంది హిల్స్ నుండి సిక్స్ రివర్స్ ఒరిజినేటివ్ ఉన్నాయి. ఆ 6 rivers కూడా మీరు నేమ్స్ చూసారు కదా, ఆ 6 rivers ఇక్కడ నుండే వాటర్ ఫ్లో అయ్యి కిందకి వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఈ నంది హిల్స్ సరౌండింగ్స్ చుట్టూరా అంతా కూడా ఫుల్ ఆఫ్ గ్రీనరీ. అంటే వాటర్కి ఏం ప్రాబ్లం ఉండదు, ఫార్మింగ్ అంతా కూడా చాలా బాగా జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ఎక్కువ ఎట్లా అంటే ఫ్లవర్స్ చాలా ఎక్కువ గ్రో అవుతాయి. యూ ఆల్రెడీ నో దట్ బెంగళూరు ఈజ్ మోస్ట్ ఫేమస్ ఫర్ ఫ్లవర్స్. సో ఈ చుట్టుపక్కల మొత్తం కూడా ఫ్లవర్స్ బాగా గ్రో అవుతాయి. ఎందుకు అంటే దట్ సీజన్ ఇస్ డిపెండ్ ఫ్రమ్, క్లైమేట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ సిచ్యువేషన్స్. సో చాలా చల్లగా ఉంటుంది, సో ఎక్కువ ఫ్లవర్స్ అవి గ్రో అవుతాయి. దట్ టు సమ్ కైండ్ ఆఫ్ వెజిటబుల్స్ హ్యావ్ నా, సో దట్ విల్ గ్రో ఇన్ దిస్ పర్టికులర్ సరౌండింగ్స్ అనమాట. సో యూ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ వాటర్ ప్రాబ్లమ్ విత్, యూ హ్యావ్ హియర్ 6 rivers విచ్ ఆర్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ హియర్. చూడండి ఇక మా వాళ్ళు ఫోటో తీసుకుంటారు సెల్ఫీ. దిస్ వాస్ ద, ఇదంతా ఎంట్రన్స్ వ్యూ. అసలు యాక్చువల్గా నంది హిల్స్ నుండి ఎంట్రన్స్ వస్తాం కదా, సో మొత్తం అంతా అసలు సి క్లౌడ్స్ ఆర్ రన్నింగ్ ఇన్ ద స్కై, యూనో. ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అయింది. సో నంది హిల్స్లో ఎండ కాస్తుంది. ఇప్పుడు 12 o'clock అనమాట. మార్నింగ్ మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము, 6:30 నుండి ఇక్కడే ఉన్నాము. బట్ ఇక్కడ ఎండ చూసేది వచ్చేసరికి మాత్రం 12 o'clock చూసాము. చూడండి లొకేషన్ ఎంత బాగుందో అసలు. మార్నింగ్ అంతా ఈ లొకేషన్ అంతా కూడా ఎలా అంటే ఫుల్ ఆఫ్ క్లౌడ్స్తో కప్పేసి ఉంటుంది అనమాట మొత్తం కూడా.